నమస్కారం సత్య వార్తలకు స్వాగతం. నా పేరు లోక్నాథ్. ముందుగా ముఖ్యాంశాలు. ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కుని వినియోగించుకోండి. జిల్లా కలెక్టర్ సుజాత శర్మ వెల్లడి. అధ్వానంగా గిరిజన సంక్షేమ శాఖ వసతి గృహం. నిద్రమత్తులో జోగాడుతున్న గిరిజన సంక్షేమ శాఖ అధికారులు, దిక్కుతోచని స్థితిలో విద్యార్థులు. సత్య ప్రత్యేక కథనం. ఘనంగా మాజీ ప్రధాని స్వర్గీయ పివి నరసింహారావు జయంతి. సంస్కరణలు చేపట్టిన మహాజ్ఞాని అని కితాబిచ్చిన బ్రాహ్మణ సంఘం ఐక్య వేదిక. ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కుని వినియోగించుకోవచ్చని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి సుజాత శర్మ భరోసా ఇచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి సుజాత శర్మ సిపిఓ సమావేశ మందిరంలో మీడియా సమావేశం నిర్వహించి ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్లు, నిబంధనల వివరాలను వెల్లడించారు. జిల్లాలోని ఒంగోలు, కందుకూరు, మార్కాపురం మండల అభివృద్ది అధికారి కార్యాలయాలలో జూలై 3వ తేదీన ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని జిల్లా కలెక్టర్ సుజాత శర్మ తెలియజేశారు. ఈ ఎన్నికలకు సంబంధించి పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ చిరువోలు శ్రీకాంత్ తెలుపగా, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ తదితర వివరాలను జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి మరియు జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ హరి జవహర్ లాల్ విలేకరులకు వివరించారు. జిల్లాకి ఒక జనరల్ అబ్జర్వర్ పంపినరు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు. తర్వాత ఒక ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ ని కూడా ఇక్కడ అపాయింట్ చేయడం జరిగింది రాష్ట్ర స్థాయి నుండి. సో ఎలక్షన్ అబ్జర్వర్ తో పాటు వారికి ఇన్కమ్ ట్యాక్స్ టీమ్ కూడా కాన్స్టిట్యూట్ చేసి వారి కంట్రోల్లో పెట్టడం జరిగింది. ఆల్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కి, పోలింగ్ స్టాఫ్ కి, రూట్ ఆఫీసర్స్ కి, జోనల్ ఆఫీసర్స్ కి అందరికీ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. 3 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. 3 పోలింగ్ స్టేషన్స్ లో లైవ్ వెబ్కాస్ట్ అరేంజ్మెంట్ చేయడం జరిగింది. అక్కడున్న స్టూడెంట్స్ ని కూడా గుర్తించి వారికి కూడా ఈ రోజు ట్రైనింగ్ కంప్లీట్ చేయడం జరిగింది. ఎంటైర్ పోలింగ్ మెటీరియల్ హ్యాస్ బీన్ పుట్ ఇన్ ప్లేస్. దెన్ 3 పోలింగ్ స్టేషన్స్ మీ అందరికీ తెలుసు. వన్ ఈజ్ అట్ ఎంపీడీఓ ఒంగోల్, ఎంపీడీఓ కందుకూరు ఆఫీస్ అండ్ ఎంపీడీఓ మార్కాపూర్. సో ప్రస్తుతం జిల్లాలో 992 ఓటర్స్ ఉన్నారు. సో పొలిటికల్ ఏదో పార్టీస్ ఉన్నాయో వారితోనే కూడా మీటింగ్ పెట్టడం జరిగింది. కౌంటింగ్ స్టాఫ్ ని కూడా సెలెక్ట్ చేయడం జరిగింది. వారికి వచ్చే 30 నాడు ట్రైనింగ్ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. కౌంటింగ్ సెంటర్ ప్రపోజల్ కూడా ఫైనలైజ్ చేసి ఎలక్షన్ కమిషన్ కి పంపడం జరిగింది. 3rd నాడు ఎలక్షన్ ఉంది కాబట్టి 1st నుండి 4 గంటల నుండి 3rd వరకు 4 o'clock ఈవినింగ్ వరకు డ్రై డే ఉంటుంది. సో అన్ని బెల్ షాప్స్ అండ్ లిక్కర్ షాప్స్ ఇది ఉన్నాయో అవి అన్ని క్లోజ్ ఉంటాయి. తర్వాత 7th నాడు కౌంటింగ్ ఉంది కాబట్టి ఆ రోజు కూడా డ్రై డే ఉంటుంది. ఎలక్షన్ సందర్భంగా పూర్తి స్థాయి భద్రతా ఏర్పాట్లు చేపట్టడం జరిగింది. 3 పోలింగ్ స్టేషన్స్ పరిధిలో ఓటర్లు నిర్భయంగా విచ్చేసి తమ ఓటు హక్కుని వినియోగించుకోవడానికి మొత్తం 1000 మంది దాకా బందోబస్తుకి సిబ్బంది ఉపయోగిస్తున్నాం. ఇందులో 3 డిఎస్పీలు, 8 మంది సిఐలు, 117 మంది ఎస్ఐలు, 62 మంది ఏఎస్ఐలు, 589 మంది పీసీలు, ప్లటూన్స్ ఒక 10 ప్లటూన్స్ వాడుతున్నాం. ఇవి కాకుండా ఏఆర్ స్పెషల్ పార్టీస్ వీటిని కూడా ఉపయోగిస్తున్నాం. అదేవిధంగా కౌంటింగ్ కూడా పూర్తి స్థాయి భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. ఒక 3 స్పెసిఫిక్ కేసెస్ రిజిస్టర్ కూడా చేయడం జరిగింది. ఎంపీటీసీ అభ్యర్థులు వారి రక్త సంబంధికులు ఇచ్చిన దాన్ని బట్టి కంప్లైంట్స్ బట్టి వారందరినీ కూడా విచారించి వారందరూ కూడా అవైలబుల్గానే ఉన్నట్టు వచ్చింది. ఇప్పుడు మనకి బ్యాలెట్ పేపర్ కూడా వచ్చేసి ఉంది, వెరిఫికేషన్ జరుగుతూ ఉన్నది. ఇందులో 2 కంటెస్టింగ్ క్యాండిడేట్స్
నన్ అప్లయబుల్ అని ఒక 3 బ్లాంక్స్ ఉన్నాయి. దీంట్లో ప్రధానంగా ఎవరికైతే మీరు ఓటు వేయదలుచుకున్నారో ఓటర్లు వారికి ఎదురుగా సంఖ్య 1 అని రాయాల్సి ఉంటుంది. అలాగే రెండో ప్రిఫరెన్స్ ఇవ్వాలి అనుకుంటే ఆప్షనల్, అది ఇవ్వాలనుకుంటేనే ఇవ్వచ్చు, లేదంటే ఇవ్వనవసరం లేదు. మొదటిగా మాత్రం 1 అనే సంఖ్య మాత్రం వేయాలి. 1 సంఖ్య మనం లెక్కల్లో 1 అనేది కాకుండా వేరే రాయాలనుకుంటే రోమన్ అంటే కూడా 1 అని వేయవచ్చు. ఇది 2 తప్ప వేరే ఏది రాసినా కానీ టిక్ వేసినా అది చెల్లదు, ఇంటూ పెట్టినా అది చెల్లదు. క్యాండిడేట్ ఎదురుగా 1 అని రాసి మళ్ళీ దాని పక్కనే 2 అని రాసి పెట్టినా అది చెల్లదు. అలాగే 1 అనే అంకె ఇద్దరు క్యాండిడేట్స్ ఉంటే ఇద్దరికి 1 అని రాస్తే అది కూడా మల్టిపుల్ ఓటింగ్ కింద చెల్లదు. అలాగే ఇచ్చినటువంటి బ్యాలెట్ పేపర్ని అలాగే ఫోల్డ్ చేసి మడతేసి లోపలేసినా చెల్లదు. అంటే బ్లాంక్గా ఇచ్చినా కానీ మార్క్ లేకుండా ఇస్తే కూడా అది చల్లని ఓటు కింద పరిగణించడం జరుగుతుంది. అలాగే ఎవరైనా మేము ఇచ్చినటువంటి వైలెట్ పెన్ను కాకుండా వేరేది ఏమైనా వాళ్ళ చేతిలో ఉండేది ఏదైనా రాసి పెడితే కూడా వేరే ఇంక ఏది వాడినా పెన్ను ఏది వాడినా అది చెల్లదు. ముందు చూపుతో సంస్కరణలు చేపట్టిన మహాజ్ఞాని భారతదేశ మాజీ ప్రధాని స్వర్గీయ పివి నరసింహారావు అని బ్రాహ్మణ సంఘం ఐక్యవేదిక నాయకులు అన్నారు. పివి నరసింహారావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. బ్రాహ్మణ సంఘం ఐక్యవేదిక నాయకురాలు కె కుసుమకుమారి ఆధ్వర్యంలో జరిగిన పివి నరసింహారావు జయంతి వేడుకలలో బ్రాహ్మణ సంఘం నాయకులు చదలవాడ నరసింహారావు, టివి శ్రీరామమూర్తి, ఆర్ శ్రీనివాస శాస్త్రి, ములుగు గంగాధర్, అగస్త్యరాజు శివయ్య, చేమకుర్తి రాము, దేనివకొండ సుబ్బయ్య, కె కాశీబాబు, అన్నపూర్ణమ్మ, చండ్రపాటి శారద తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకు నోట్ పుస్తకాలు పంపిణీ చేశారు. అపర చాళుక్యుడు, బహుభాషా కోవిదుడు, అపర మేధావి అయినటువంటి పివి నరసింహారావు గారు మా బ్రాహ్మణుడు అయినందుకు మేము ఎంతో గర్విస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈ రోజున వారి గుర్తుగా ప్రతి సంవత్సరం లాగానే విద్యార్థులకి ఒక 200 మంది విద్యార్థులకి నోట్ పుస్తకాలను పంపిణీ చేస్తున్నాం. ఎందుకంటే ఈ రోజున స్కూళ్లు తెరిచిన తర్వాత వాళ్ళకి ముఖ్యంగా అవసరమైనవి నోటు పుస్తకాలే కాబట్టి ఆ నోటు పుస్తకాన్ని గ్రామీణ వెల్ఫేర్ వాళ్ళు మాకు చేయూతను అందించడం జరిగింది. వాళ్ళ సహాయంతో ఈ కార్యక్రమాన్ని మేము జరుపుతూ ఉన్నాము. ఇంకొక విషయం ఏంటంటే మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు బ్రాహ్మిన్స్ కోసం ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. దాని ద్వారా కూడా మన బ్రాహ్మణ విద్యార్థులకి ఉద్యోగ, ఉపాధి, ఆరోగ్య అన్నిటికీ సంబంధించినటువంటి వాళ్ళ స్కీములను ప్రవేశపెట్టారు. అందులో ముఖ్యంగా మొట్టమొదటిసారిగా 10th క్లాస్ పాస్ అయినటువంటి విద్యార్థుల కోసం స్కాలర్షిప్లను విడుదల చేస్తూ వారు ఒక స్కీమ్ కూడా విడుదల చేశారు. దానికోసం కూడా మేమందరం పేపర్లో ప్రకటన ఇచ్చాము, వెబ్సైట్ అంతా కూడా చెప్పాము. అది కూడా ఉపయోగించుకొని వీరి యొక్క కోసమై సభను ఏర్పడినటువంటి ఈ బ్రాహ్మణ సమాఖ్య వారిని, ఆ సమాఖ్యకు ప్రోత్సహిస్తూ ముందున్నటువంటి కుసుమకుమారిని సభాముఖంగా అభినందిస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరగాల్సి ఉంది. పివి నరసింహారావు గారికి తగినంతగా ఈ సూచనలు జరగడం లేదని నా అభిప్రాయం. ఆయన యొక్క జీవితాన్ని ఒక చిన్న పద్యంలో మళ్ళీ జ్ఞాపకం చేస్తాను. పివి నరసింహారావు గారు అతడు బ్రహ్మర్షి, యోగ విధానువర్తి, అతడు రాజర్షి, జితధీపథానువర్తి, అతడు మహర్షి, లోకహితానువర్తి, అతడు దేవర్షి, దివినీనుడు అమృతమూర్తి అంటూ ఆయన నమస్కారం. గాంధీ పబ్లిక్ స్కూలులో శిక్షణ తీసుకున్న విద్యార్థులు అత్యధికంగా నవోదయ విద్యాలయంలో సీట్లు సాధించిన సందర్భంగా విద్యార్థులను డిప్యూటీ డీఈఓ సాల్మన్ రాజు అభినందించారు. ఒంగోలు మండల విద్యాశాఖాధికారి కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ 80 మందికి నవోదయకు శిక్షణ ఇవ్వగా 25 సీట్లు సాధించినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గాంధీ పబ్లిక్ స్కూల్ కరెస్పాండెంట్ ఆళ్ల శ్రీనివాసరెడ్డి, ప్రిన్సిపాల్ ఆళ్ల రాజేశ్వరి పాల్గొన్నారు. గాంధీ హై స్కూల్ తరఫున శ్రీనివాసరెడ్డి గారు మెయింటైన్ చేస్తున్న ఆ స్కూల్లో గత 16 సంవత్సరాల నుంచి నవోదయ సంబంధించి కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ కోచింగ్ సంబంధించి 16 సంవత్సరాల నుంచి అత్యధిక సీట్లు గాంధీ హై స్కూల్ వారు పొందుతూ ఉన్నారు. అయితే ఒక ప్రత్యేకత ఏంటంటే ఈ నవోదయ కోచింగ్ ఇవ్వడంలో స్పెషల్ కేర్ తీసుకొని శ్రీనివాసరెడ్డి గారు పిల్లల్ని దరిదాపులో ఎక్కువ పర్సెంట్
ఆ స్కూల్కి నవోదయ స్కూల్కి 5 నుంచి 6వ తరగతి పోవడానికి ఎంట్రన్స్ ద్వారా సెలెక్ట్ చేస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే 80 మందికి కోచింగ్ ఇస్తే వెర్రాపులో 25 మందికి సీట్స్ సంపాదించడం జరిగింది. అది ఈ పాఠశాల యొక్క ప్రత్యేకత. జాతీయ అవార్డు గ్రహీత నరసింహానంది దర్శకత్వంలో శ్రీ లక్ష్మీ నరసింహ కంబైన్స్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ప్రొడక్షన్ నెంబర్ 3లో నటించడానికి స్థానిక నటీనటులను హోటల్ మౌర్యలో ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కో డైరెక్టర్ గయాజ్, సహనిర్మాతలు ఎస్కే రఫీ, పాసం వెంకటేశ్వర్లు, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. జూలై 11 నుండి ఆగస్టు 15 వరకు జిల్లాలో షూటింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శ్రీ లక్ష్మీ నరసింహ కంబైన్స్ పతాకం పైన నేషనల్ అవార్డు గ్రహీత నరసింహానంది దర్శకత్వంలో ఒక విభిన్న కథాంశంతో ఒక గొప్ప చిత్రాన్ని ప్రారంభించడం జరిగింది. మే 28, 29, 30 ఈ 3 రోజులు హైదరాబాద్లో షూటింగ్ జరుపుకుంది. సెకండ్ షెడ్యూల్ ఇక్కడ జూలై 11 నుంచి ఆగస్టు 15 వరకు ప్రకాశం జిల్లా పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరపడానికి, మరి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి కళాకారులకి ముఖ్యంగా అవకాశం ఇవ్వడానికి ఈ ఆడిషన్స్ ని మేము నిర్వహిస్తూ ఉన్నాం. మరి ఈ క్రమంలో నరసింహానంది గారు మరి అందరికీ తెలుసు 1940 గ్రామంలో అనే సినిమాకి నేషనల్ అవార్డు తీసుకున్నారు. ఆ తర్వాత హై స్కూల్ అనేటువంటి ఒక విభిన్నమైన కథాంశంతో మంచి హిట్ చిత్రాన్ని నిర్మించారు. తర్వాత వచ్చినటువంటి కమలతో నా ప్రయాణం, శివాజీ అర్చన నటించినటువంటి మంచి చిత్రం. మరి ఈ చిత్రం అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో కూడా ప్రదర్శించడం జరిగింది. మాకు చాలా హ్యాపీగా ఉంది. మరి ఈ సినిమాకి ముఖ్యంగా కో డైరెక్టర్గా నేను పనిచేస్తున్నాను. నా పేరు గయాజ్. మరి చాలా మంది మరి దీనికి వర్క్ చేస్తున్నారు. ప్రకాశం జిల్లాలో కొంతమందికి, ఒంగోలులో ఉన్నటువంటి కొంతమంది కళాకారులు, మరి చుట్టుపక్కల వచ్చినటువంటి వాళ్ళకి ఆడిషన్స్ నిర్వహిస్తున్నాం. ఉదయం నుంచి ఆడిషన్స్ నిర్విరామంగా జరుగుతున్నాయి. 39 మంది ఇప్పుడు దాకా కళాకారులు రావడం జరిగింది. ఈ ఆడిషన్స్ రాత్రి 8 వరకు ఇక్కడ జరుగుతుంది మౌర్యాపట్నంలో. మరి ఈ అవకాశాన్ని మరి వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ముఖ్యంగా సత్య ఛానల్ కూడా మా లక్ష్మీ నరసింహ కంబైన్స్ పతాకం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తాం. విద్యుత్ శాఖలో పనిచేస్తున్న విద్యుత్ మీటర్ రీడర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 29న తిరుపతిలో విద్యుత్ శాఖ సీఎండీ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తున్నట్లు యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ ప్రాంతీయ కార్యదర్శి జీవి రాఘవయ్య తెలియజేశారు. వార్తలలో చిన్న విరామం. వార్తలకు తిరిగి స్వాగతం. ప్రభుత్వం పథకాలైతే ప్రవేశపెడుతుంది, కానీ వాటి పర్యవేక్షణలో చిత్తశుద్ధి లోపిస్తే వాటి ఫలితం బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. దానికి ప్రత్యక్ష ఉదాహరణే ఒంగోలులోని గిరిజన సంక్షేమ శాఖ వసతి గృహం. వసతి గృహం అనే కంటే మినీ డంపింగ్ యార్డ్ అనడం మేలు. చెప్పడం ఎందుకు, మీరే చూడండి. ఇప్పుడు మనం చూస్తున్నవి గిరిజన సంక్షేమ వసతి గృహంలోనివి. వసతి గృహంలో గిరిజన విద్యార్థులు 6వ తరగతి నుండి పీజీ వరకు ఉంటారు. కళాశాలలు, పాఠశాలలు ప్రారంభమై నెలకా వస్తున్న ఆ హాస్టల్ దుస్థితి అత్యంత అధ్వానంగా ఉందంటే ఆ హాస్టల్పై గిరిజన సంక్షేమ శాఖ అధికారుల పర్యవేక్షణ ఎంత మేరకు ఉందో అర్థమవుతుంది. హాస్టల్లోని ప్రతి గది మురికి కుప్పాలుగా తయారయ్యాయి. ఈ హాస్టల్ వార్డెన్ ఎవరో కూడా తెలియదనడం చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. అసలు ఈ హాస్టల్కు ఎవరెవరు వస్తుంటారో పోతుంటారో కూడా అర్థం కాని పరిస్థితి. ఒక గదిలోనైతే కుక్కలు తమ స్థావరంగా ఏర్పాటు చేసుకున్నాయి. పశువులైతే విద్యార్థులకు ఉంచిన నీటి కోసం నేరుగా హాస్టల్లోకి ప్రవేశిస్తాయి. మందు బాటిల్స్ అక్కడ దర్శనమిస్తాయి. ఆ హాస్టల్ చిమ్మేందుకు స్వీపర్ కూడా లేడనేది అర్థమవుతుంది. నెలల తరబడి చెత్తా చెదారం రోగాల వ్యాప్తికి బాగా సహకరించే విధంగా ఉంది. ఇకనైనా గిరిజన సంక్షేమ శాఖ అధికారులు మొద్దు నిద్ర వీడి ఆ హాస్టల్ను సందర్శించి దాని పర్యవేక్షణ కోసం సమయం కేటాయిస్తారని ఆశిద్దాం. అసలు ఎంతమంది ఉంటారు ఈ క్యాంపస్లో? యాక్చువల్గా అయితే 40 మంది ఉంటారు. అంటే రన్ అవుతుంది హాస్టల్ రన్ 40 మంది ఉంటారు. 1వ తేదీ నుంచి కాలేజీలు, స్కూల్స్ తీసినా కూడా అది వార్డెన్ సారు పిల్లలు ఎక్కువ మంది చేరితే స్కాలర్షిప్ బాగుంటుందని చెప్తే. ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి ఇక్కడ? ఈ హాస్టల్, ఇది హాస్టలా లేకపోతే బూత్ బంగ్లానా? ఎక్కడ చూసినా చెత్త చెదారం. మీరు స్వీపర్ అనేవాళ్ళు ఉంటారు ఇక్కడ? అసలు ఎవరు ఉండరు సార్. వాచ్మెన్ ఉండరు, స్లీపర్, వంట మనిషి కూడా మామూలుగా బయట నుంచి పిలుచుకోవాల్సింది. గవర్నమెంట్ మాకు స్కాలర్షిప్ వస్తుంది, దాంట్లోనే వంట వాళ్ళకి అన్నిటికీ ఇచ్చేది. అంటే మందు బాటిల్స్ కనపడుతున్నాయి. వేరే వాడు ఎవరైనా నైట్ టైం వచ్చి పడుకోవటం కానీ ఇక్కడ మీ దృష్టికి వచ్చిందా? ఇక్కడ నైట్ టైం వచ్చి పడుకోవటం
మరి మందు బాటిల్స్ అవి ఉన్నాయి, అది మనకు తెలియదు. ప్రభుత్వ గిరిజన కళాశాలల విద్యార్థులకు కానీ పాఠశాల విద్యార్థులకు కానీ ప్రభుత్వం వసతి గృహం ఏర్పాటు చేసింది రిమ్స్ పక్కన. ఇప్పుడు మీరు చూసిన విధంగా ఇక్కడ ఎక్కడ చూసినా ఒక దుర్గంధభరిత వాతావరణం. ఇక్కడ విద్యార్థులు ఉంటున్నా కానీ విద్యార్థులకు కూడా వారు కూడా దాన్ని శుభ్రం చేసుకోలేనటువంటి లేజినెస్ విద్యార్థులు ఉంటున్నారు. విద్యార్థులు కనీసం వారానికి ఒక్కరోజైనా శుభ్రం చేసుకున్న ఈ హాస్టల్లో పరిస్థితి బాగుంటుంది. వీళ్ళని అడిగితే స్వీపర్ కూడా లేరంటున్నారు. ప్రభుత్వం అధికారులు ప్రభుత్వ సంక్షేమ హాస్టల్స్లో విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని కలెక్టర్ దగ్గర నుంచి ప్రభుత్వ అధికారుల దగ్గర నుంచి నాయకుల దగ్గర నుంచి చెప్తున్నా కానీ ఇక్కడ ప్రభుత్వ అధికారులకు ఏమాత్రం చలనం లేదు. అసలు ఒంగోలు నడిబుడ్డులో ఉన్నటువంటి ఒక హాస్టల్ పరిస్థితే ఈ రకంగా ఉంటే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి సంక్షేమ హాస్టళ్ల పరిస్థితి ఏ విధంగా ఉంటుందని మచ్చుకి ఈ గిరిజన సంక్షేమ హాస్టల్ను చూస్తే మనకు అర్థమవుతోంది. సంక్షేమ కార్యాలయాలకు కూతవేటు దూరంలో ఉంటే గిరిజన సంక్షేమ హాస్టళ్ల పరిస్థితి చాలా అత్యంత దయనీయంగా ఉంది. ఇక్కడికి ఎవరు వస్తున్నారో కానీ తెలియదు. మందు బాటిల్స్ ఉంటా ఉన్నాయి. ఎక్కడ పడిన చెత్త చెదారంతో నిండి ఉన్నది. హాస్టల్ గదులు మొత్తం అత్యంత దయనీయమైన పరిస్థితి ఉంది. ఇకనైనా అధికారులు ఈ హాస్టల్ను కానీ ఈ మిగతా ఇటువంటి హాస్టల్ను సందర్శించి విద్యార్థులకు ఎటువంటి సౌకర్యాలు అందుతున్నాయా లేదా అనేది ఆరా తీస్తారని సత్య న్యూస్ నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం. అధికారులు ఈ హాస్టల్ను సందర్శించి విద్యార్థులకి సౌకర్యాలు కల్పించాల్సిందిగా కోరుచున్నాం. వీడియో జర్నలిస్ట్ ప్రతాప్తో శరత్, సత్య న్యూస్, ఒంగోలు. భారతీయ సనాతన ధర్మం పంచభూతాత్మకమైనదని కంచి కామకోటి పీఠం ఉత్తర పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి స్వామి అన్నారు. నెల్లూరు నుంచి గుంటూరు వెళుతున్న ఆయనకు దేవాదాయ ధర్మాదాయ శాఖ సహాయ కమిషనర్ ఆధ్వర్యంలో ఒంగోలులోని దక్షిణ బైపాస్ రోడ్లో ఘనంగా స్వాగతం పలికారు. విజయేంద్ర సరస్వతి స్వామివారికి స్వామివారి శేషవస్త్రాన్ని పండ్లను ప్రసాదంగా సమర్పించారు. అనంతరం స్వామీజీ మీడియాతో మాట్లాడుతూ గోదావరి పుష్కరాలను విజయవంతం చేయాలని కోరారు. గోదావరిలో స్నానం జన్మజన్మల పాపాలను హరింపచేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఓఎస్డీ డాలర్ శేషాద్రి, దేవాదాయ ధర్మాదాయ శాఖ ఇన్స్పెక్టర్ వేణుగోపాల్, సూపరింటెండెంట్ జి రోషయ్య, చెన్నకేశ్వర స్వామి దేవస్థానం ఈవో ఆళ్ల శ్రీనివాసరెడ్డి సిబ్బంది పాల్గొన్నారు. భక్తులకు విజయేంద్ర సరస్వతి స్వామివారు కుంకుమ, ఆదిశంకరాచార్య పాకెట్ ఫోటోలను పంపిణీ చేశారు. మనుష్య స్వరూపంలో అవతారం తీసుకుని ఇక్కడ సంచరించిన ప్రదేశము భారతదేశం. కొండల్ని, నదుల్ని దేవతలుగా భావించి మనం పూజించటం, అర్చించటం, సత్కరించటం, సేవా కార్యక్రమాల తీరంలో చేయటం మన భారతదేశం యొక్క అలవాటు. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అని ఈ పద్యాన్ని ఇంట్లో పూజ చేసినా సరే, పెద్ద గుళ్ళల్లో మందిరాల్లో పూజ చేసినప్పుడు కూడా ఈ పుణ్య నదుల్ని భావిస్తూ మనం కలశ పూజ అనే కార్యక్రమాన్ని మనం చేస్తున్నాము. స్వామి మహాప్రసాద్ అందరికీ కొంచెం ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి రూపొందించిన బ్యాలెట్ పత్రాలను జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ సుజాత శర్మ పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. వార్తలలో చిన్న విరామం. వార్తలకు తిరిగి స్వాగతం.
జిల్లాలో యువ క్రీడాకారులు ప్రతిభ అసమానమైనదని ఇండియా మాజీ వికెట్ కీపర్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ డైరెక్టర్ ఎంఎస్కే ప్రసాద్ అన్నారు. జిల్లాలో క్రికెట్ అసోసియేషన్ యువ క్రీడాకారులను ప్రోత్సహించడంలో ముందుండడం అభినందనీయమన్నారు. ఒంగోలు శర్మ కళాశాల క్రికెట్ క్రీడా మైదానంలో జరుగుతున్న అండర్-23 ప్రాపబుల్స్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్లను తిలకించేందుకు వచ్చిన ఆయన సత్యన్యూస్తో ముచ్చటించారు. గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించడానికి ఏసీఏ అన్ని విధాలా ముందంజలో ఉందని, జాతీయ స్థాయి మ్యాచ్ల నిర్వహణకు ఇక్కడి క్రీడా మైదానం అనువుగా ఉందని అన్నారు. ఇప్పుడున్న పారితోషికం కంటే భవిష్యత్తులో పెంచడానికి అవకాశం ఉందని అన్నారు. జిల్లా నుండి ఇండియా మహిళా జట్టుకు క్రీడాకారిణి ఎంపిక కావడం సంతోషదాయకమని అన్నారు. పీడీసీసీఏ కార్యదర్శి చింతపల్లి ప్రతాప్ కూడా ఉన్నారు. నేడు పీడీసీఏ ఆధ్వర్యంలో అండర్-23 సెలక్షన్ ట్రయల్స్ జరుగుతున్నాయి. ఈ టోర్నమెంట్ దీంట్లో బాగా పర్ఫామ్ చేసిన వాళ్ళని అండర్-23 స్టేట్ టీమ్కి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. క్రితం సంవత్సరం కనుక చూసుకుంటే ప్రతి ఏజ్ గ్రూప్లో ప్రతి ఏజ్ కేటగిరీలో కూడా చాలా అద్భుతంగా రాణించి 1953 నుంచి ఇంత సక్సెస్ వచ్చింది లాస్ట్ ఇయరే. సో దీనికి ముఖ్య కారణం ఏంటంటే ప్రతి జిల్లాలో కూడా క్రికెటింగ్ యాక్టివిటీస్ బాగా ఇంప్రూవ్ అయినాయి. దానివల్ల అట్లానే పైనుంచి గంగరాజ్ గారు కానీ సోమయాజుల్ గారు కానీ మాకు ఒక మంచి యూనిట్ తయారయ్యాం. సో అందరం ప్రతి ఒక్కళ్ళు ఎవరి వాళ్ళ డ్యూటీస్ చాలా చక్కగా నిర్వహించడం వల్ల మంచి క్రాప్, మంచి ప్లేయర్స్ తయారవుతున్నారు. ప్రతి జోన్కి ఒక హెడ్ క్వార్టర్ అనేది ఉంది. అంటే ఇప్పుడు సౌత్లో కడప, అట్లానే సెంట్రల్కి వచ్చేటప్పటికి మంగళగిరి, అట్లానే నార్త్కి వచ్చేటప్పటికి విజయనగరంలో పెట్టడం జరిగింది. ఇది ఎప్పుడు పడితే అప్పుడు షిఫ్ట్ చేయటం కాకపోతే ఒక అకాడమీ అంటే దానికి సంబంధించిన అనుగుణమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం డెవలప్ చేశాం. సో అకాడమీ పెట్టకపోయినా కూడా ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో కూడా ఇట్లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చాము. ఇక్కడికి వచ్చి పిల్లలు బయట ఉండకుండా ఇక్కడే ఉండేటట్టుగా కూడా ఇస్తున్నాము. సో రాబోయే కాలంలో అంటే ఎక్కడికక్కడ షిఫ్ట్ చేయలేం. మేబీ రూరల్ హెడ్ క్వార్టర్స్ అటువంటి అకాడమీస్ ఏమైనా స్థాపించే అవకాశం ఉంది. సెక్రటరీ గారి ఆధ్వర్యంలో CCTVs కెమెరాస్ స్థాపించబోతున్నారు. అది ఎందుకంటే ఆయన అనేది ఏంటంటే మాకు ఏసీఐ 15 లక్షలు ఇస్తుంది, ప్రతి రూపాయికి కూడా అకౌంటబిలిటీ చూపించాలని. వచ్చిన ప్రతి రూపాయి కాకుండా కూడా తన జేబులోంచి కూడా ఎంతో ప్లేయర్స్కి ఇవ్వటం జరుగుతుంది. మరి మెచ్చుకోవాలి. ఎందుకంటే ఏ సక్సెస్ ఓవర్ నైట్ రాదు, అట్లానే కొంతమంది త్యాగాలతోనే సక్సెస్ వస్తుంది. సో డెఫినెట్గా ప్రతాప్ గారు వారి టీం చేసిన త్యాగానికి ఈరోజు ప్రకాశం జిల్లా మంచి స్థాయిలో ఉంది. నగరంలోని డీసీసీ కార్యాలయంలో మాజీ ప్రధాని పివి నరసింహారావు జయంతి నిర్వహించారు. పివికి ఘనంగా నివాళులర్పించారు. దేశాభివృద్ధికి పివి చేసిన సేవలను ఈ సందర్భంగా కొనియాడారు. నగర కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీపతి ప్రకాష్, ఈదా సుధాకర్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మాజీ ప్రధానమంత్రి శ్రీ పివి నరసింహారావు గారి యొక్క 95వ జయంతి సందర్భంగా ప్రకాశం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ప్రకాశం జిల్లా కాంగ్రెస్ కమిటీ, నగర కాంగ్రెస్ కమిటీ సంయుక్తంగా వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ శ్రీమతి ఇందిరాగాంధీ గారి యొక్క నేతృత్వంలో ఆయన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్గా, హోంశాఖ మంత్రిగా, అనేక రకాల ఫైనాన్స్ మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం కలిగినటువంటి వ్యక్తి పివి నరసింహారావు గారు. కనుక పివి తర్వాత మరి 1991లో ఆయన జూన్ 21వ తారీఖున ఈ దేశానికి ప్రధానమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టి అనేక రకమైనటువంటి ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చినటువంటి మహోన్నతుడు పివి నరసింహారావు. స్వర్గీయ పివి నరసింహారావు గారి 95వ జయంతి కార్యక్రమాన్ని ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది. పివి నరసింహారావు గారు భారతదేశ ఆర్థిక ప్రగతికి ఎన్నో సంస్కరణలు ప్రవేశపెట్టినటువంటి మహానుభావుడు. ఈ రోజుకి కూడా ఆయన ప్రవేశపెట్టినటువంటి ఆర్థిక సంస్కరణలు భారతదేశాన్ని ప్రపంచంలోనే ముందుకు తీసుకెళ్లడానికి దోహదం చేస్తున్నాయంటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. సనాతన హిందూ ధర్మంలో నదులను అమ్మగా అభివర్ణించడం జరిగిందని ఆధ్యాత్మిక ఉపన్యాసకులు పులుకుట్ల సుబ్రహ్మణ్య శర్మ అన్నారు. అందుకే నదులను గంగామాతగా, కృష్ణమ్మగా, గోదావరి మాతగా అభివర్ణించడం జరిగిందని అన్నారు. శ్రీ గాయత్రి ఆధ్యాత్మిక సాంస్కృతిక మండలి అధ్యక్షులు మైనంపాటి సాయికుమార్ ఆధ్వర్యంలో ప్రసన్న చెన్నకేశవ స్వామి దేవస్థానంలో జరిగిన గోదావరి పుష్కర ప్రాశస్త్యం కార్యక్రమంలో ములుకుట్ల పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో ఆళ్ల శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. హరిద్ర గణపతి అంటామే, ఒక పసుపు ముద్దలోకి గణపతిని ఆవాహన చేస్తాం, ఒక కలశంలోకి ఆవాహన చేస్తాం భగవంతుని యొక్క శక్తిని, ఒక శిలారూపంలోకి ఆవాహన చేస్తాం. ఇందాకే అనుకున్నాం
హరిమయము విశ్వమంతయు అన్నట్లుగా ఈ భారతదేశం పుణ్యభూమి, తపోభూమి, ఎన్నెన్నో దివ్యమైనటువంటి నదులు. ఇంట్లో మనం ఏం పూజ చేస్తున్నా ముందు మహాగణపతిని ఆరాధన చేస్తాం. దానికంటే ముందే మనము కలశారాధన చేస్తాం. ఒక కలశం పెట్టి దాని మీద ఒక టెంకాయ, 4 మామిడాకులు, తమలపాకులు, ఆ జలంలో కొన్ని పుష్పాలను వేస్తూ ఆ తమలపాకుతో తిప్పుతూ మనము గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. ఈ జలంలోకి ఆ దేవతలందరూ రావాలి అని ప్రార్థన చేస్తున్నాం. మన ఇంట్లో చేసుకున్నటువంటి చిన్న సత్యనారాయణ స్వామి వారి వ్రతమైనా, స్వామివారి యొక్క దివ్యమైనటువంటి పెద్ద ఉత్సవం బ్రహ్మోత్సవాలైనా, ఏ కార్యక్రమం అయినా సరే ముందు మన కలశం పూజ చేస్తాం. ఆ కలశంలోకి దివ్యమైనటువంటి నదీ జలాలన్నింటినీ ఆవాహన చేస్తాం. ఏమంటే పేరు చెబుతూ ఇలా తిప్పుతూ ఉంటే వస్తాయా నదులన్నీ? వస్తాయని చెప్పాడు. భవానీ భావనాగమ్య, నీ భావం శుద్ధమైతే, పవిత్రమైతే అలా వస్తాయ్యా అన్నాడు. భావన మాత్రం చేతనే. తెల్లవారి లేస్తూనే ఎవడైతే పరమ పవిత్రమైనటువంటి గంగానదిని స్మరిస్తాడో వాడు చక్కగా విశేషమైనటువంటి గంగాదేవి యొక్క అనుగ్రహం పొందుతాడు అని మనకు శాస్త్రాలు చెప్తున్నాయి. శ్రీనాథుడు రాసినటువంటి కాశీఖండంలో మనకు ఒక మాట కనిపిస్తుంది. ప్రాతకాలంలో నిద్ర లేస్తూనే గంగా నది గంగా నది గంగా నది అనుచు రే పకడ మేల్కనుచో. నిద్రలేస్తూనే గంగా 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 అని ఎవడైతే స్మరిస్తాడో రే పకడ మేల్కనుచో అంటే తెల్లవారుజామున మేల్కొంటూ ఎవడైతే గంగాదేవి యొక్క స్మరణ చేస్తాడో గంగ కొనియాడుడెవ్వడు భంగించు నతండు ఘోర పాతక జయమున్. జూలై 11వ తేదీ జరిగే స్పెషల్ మెగా లోక్ అదాలత్ను కక్షిదారులు ఉపయోగించుకోవాలని జిల్లా జడ్జి కెవి విజయ్ కుమార్ కోరారు. అదాలత్ల ద్వారా సత్వర న్యాయం జరుగుతుందని చెప్పారు. జిల్లా కోర్టు ఆవరణలో జరిగిన సమావేశంలో ఫస్ట్ అడిషనల్ జడ్జి ఎస్కే మహమ్మద్ ఇస్మాయిల్, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి ఎస్ వెంకటేశ్వర ప్రసాద్, అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జి వై హేమలత, సీనియర్ సివిల్ జడ్జి వి మోహన్ కుమార్, స్పెషల్ మొబైల్ జడ్జి కుమార్ వివేక్, థర్డ్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి దుర్గా కళ్యాణి, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బొడ్డు భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు. చాలా రోజులు ఆగిపోయినవి, వాళ్ళు ఎక్కువ అమౌంట్ మీకు అడుగుతున్నారని చెప్పి మీరు బాధపడేవి, అలాంటి డిస్ప్యూట్స్ ఉన్నవన్నీ కూడాను మా లోక్ అదాలత్ దృష్టికి తీసుకొని వస్తే మేము మున్సిపాలిటీని కూడా పిలిపించి అవి మేము సెటిల్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. అలాగే టెలిఫోన్కి చాలామంది చాలాసార్లు బిల్లు కట్టకుండా ఆగిపోయి కట్ అయిపోయి మేము వాడకుండానే ఎక్కువ కట్టారని అనుకునే పరిస్థితిలో ఉన్నది కూడాను. అలాంటి డిస్ప్యూట్స్ మున్సిపాలిటీకి ఉన్నా కూడాను చాలా వరకు బిల్స్ పెండింగ్ ఉండిపోతాయి. అది కూడా మున్సిపాలిటీ టెలిఫోన్ వాళ్ళతోని మాట్లాడి ఈ డిస్ప్యూట్స్ అని కూడా మా లోక్ అదాలత్లో మేము సెటిల్ చేస్తాం. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్తో ఉన్న ఆ డిస్ప్యూట్స్ కూడా, మరి పబ్లిక్ యూటిలిటీ సిస్టమ్, పబ్లిక్ యూటిలైజ్ చేసే ఏ సిస్టమ్ గురించి అయినా అందులో ఉన్న ప్రాబ్లమ్స్ కూడా మేము ఇవి సెటిల్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈసారి ప్రత్యేకంగా జూలై 11ని మెగా లోక్ అదాలత్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ నేషనల్ లోక్ అదాలత్లో అందరూ కూడా ప్రజలందరూ పార్టిసిపేట్ చేసి వాళ్ళకున్న రియల్ ప్రాబ్లమ్స్ దీనికి సంబంధించిన వరకు ఉన్నవన్నీ కూడా తీసుకొని వస్తే మేము సాధ్యమైనంత వరకు మా ఆఫీసర్స్ అందరం కూడాను కలెక్టివ్గా డిఎల్ఎస్ఏ బిల్డింగ్లో కూర్చొని అవన్నీ సెటిల్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ మీరు ఉపయోగించుకోవాలని మాత్రం మేము కోరుకుంటున్నాం. ప్రజలందరి కోసమే ఇదంతాను. ఇందులో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి దీనికి సంబంధించినంత వరకు ఎవరివి ఉన్నా కూడా మా దృష్టికి తీసుకుని వస్తే మా సెక్రటరీ డిఎల్ఎస్ఏ గారు దానికి ఒక నెంబర్ వేసి వాళ్ళకి నోటీస్ పంపించి ఆ రోజుకి వచ్చేటట్టు చేస్తారు. మేమందరం కూర్చొని మాట్లాడి ప్రతి నెల నేషనల్ లోక్ అదాలత్ వారి ఆధ్వర్యంలో జరుపుతున్నట్టే ఒక స్పెషల్ లోక్ అదాలత్ విత్ డిఫరెంట్ సబ్జెక్ట్స్, ఏదో ఒక టాపిక్స్ తీసుకొని మనం దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సూరెన్స్ కానీ మరొక రకమైన క్లెయిమ్స్ కానీ స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకుని బ్యాంకు దావాలు కానీ ప్రతి నెల జరుపుతున్నాము. యూజువల్గా జరుగుతోంది. పబ్లిక్ దాని మీద బాగా రెస్పాండ్ అయ్యి బాగా సహకరిస్తున్నారు. లాస్ట్ మంత్ జరిగిన ప్రోగ్రాంలో కూడా మనకి చాలా కేసెస్ సక్సెస్ఫుల్గా కాంప్రమైజ్ అయ్యాయి. దాంట్లో మనది ఎన్నో స్టేట్ వైడ్ రికగ్నిషన్ వచ్చిన ఫస్ట్ 5-6 ప్లేసెస్లో మనది కూడా ఉంది. అయితే ఈసారి ఇదే ప్రోగ్రామ్స్ సందర్భంగా వచ్చే నెల అదే సెకండ్ సాటర్డే నాడు 11/7/2015 నాడు పబ్లిక్ యూటిలిటీ సర్వీసెస్
అంటే ఎలక్ట్రిసిటీకి సంబంధించి కానీ, టెలిఫోన్ సంబంధించి కానీ, వాటరు, టెలిఫోను అండ్ అదర్ పబ్లిక్ యూటిలిటీ సర్వీసెస్ విచ్ కెన్ బి కాంప్రమైజ్డ్ బై గివింగ్ నోటీసెస్ టు ది పబ్లిక్, అది చేయాలని చెప్పి సంకల్పిస్తున్నారు. ప్రతి నెల 2వ శనివారం జరిగే ఈ లోక్ అదాలత్ కార్యక్రమాల్లో ఈ 11/7న పబ్లిక్ యూటిలిటీ సర్వీసెస్ అనగా వాటరు, ఎలక్ట్రిసిటీ కేసులు, మరి ఇంకా ఇతరత్ర ఏ కేసులైనా సరే ఈ సంబంధించిన కేసులను కక్షిదారులు రాజీ చేసుకుని లేదా వారిని ఈ లోక్ అదాలత్ను ఉపయోగించుకుని అక్కడ కేసులను పరిష్కరించుకుంటారని ముఖ్యంగా పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పుడు 11 గంటలకు ఒక మీటింగు, సాయంకాలం 4 గంటలకి ఈ మున్సిపాలిటీ వారితోని, టెలిఫోన్ వాళ్ళతోని, అలాగే ఇతర ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారితోని పెట్టడం జరిగింది. ఈ కేసులు కూడా ఎక్కువ పరిష్కారం అయినట్టయితే మరి కోర్టులో కేసులు పెండించి తగ్గిపోద్దనే ఉద్దేశంతో ఈ లోక్ అదాలత్లు పెట్టడం జరిగింది. పవిత్ర రంజాన్ మాస ఉపవాస వేళలు తేదీ 29/6/2015 సోమవారం. సహారీ ఉదయం 4:20 ఇఫ్తారీ సాయంత్రం 6:50. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కుని వినియోగించుకోండి. జిల్లా కలెక్టర్ సుజాత శర్మ వెల్లడి. అధ్వానంగా గిరిజన సంక్షేమ శాఖ వసతి గృహం, నిద్రమత్తులో జోగాడుతున్న గిరిజన సంక్షేమ శాఖ అధికారులు, దిక్కుతోచని స్థితిలో విద్యార్థులు, సత్య ప్రత్యేక కథనం. ఘనంగా మాజీ ప్రధాని స్వర్గీయ పివి నరసింహారావు జయంతి. సంస్కరణలు చేపట్టిన మహాజ్ఞాని అని కితాబిచ్చిన బ్రాహ్మణ సంఘం ఐక్య వేదిక. సత్యవార్తలలో నేటి మాట. మానవుడు చేసే మంచి పని ఎప్పుడూ తప్పక మంచి ఫలితాన్నే ఇస్తుంది. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.